లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పవన్ కళ్యాణ్ మధ్య ఏదో వివాదం నడుస్తుందన్న ఊహాగానం రాజకీయ వర్గాలు సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు నుండి సిబిఐకి ఒక సంచలన లేఖ అందిందనే వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దవానాలాగా వ్యాపిస్తుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్పై పెట్టినట్టుగా చెబుతున్న ఈ రహస్య కేసు విషయంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా మిత్రపక్షాలుగా ఉన్న ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు రావడం అసంభవమని అందరూ భావిస్తారు. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సామెతను నిజం చేస్తూ ఈ కేసు వ్యవహారం బయటకు రావడం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ చేపట్టిన కొన్ని వ్యక్తిగత నిర్ణయాలు లేదా గతంలో జరిగిన కొన్ని రాజకీయ ఒప్పందాల ఉల్లంఘనపై చంద్రబాబు నాయుడు న్యాయపరమైన చర్యలకు మొగ్గు చూపారని తెలిసింది. దీనిపై సుప్రీంకోర్టు సిఐడికి రాసిన లేఖలు ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా మరియు నిష్పక్షపాతంగా విచారించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ లేఖలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజా జీవితంలో ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య ఉన్న విభేదాలు కేవలం వ్యక్తిగతమైనవి కాకుండా వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగాలని సూచించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు లేదా విదేశీ నిధులకు సంబంధించిన అంశాలే ఈ లేఖకు ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఏ అధికారిక ధృవీకరణ రాలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన శ్రేణులు ఈ వార్తను తీవ్రంగా ఖండిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్పై చంద్రబాబు కేసు పెట్టడం సాధ్యం కాదని వారు వాదిస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు పేరుతో బయటకు వచ్చిన ఈ లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ లేఖలో చంద్రబాబు నాయుడు స్వయంగా ఫిర్యాదు చేశారా లేదా మరెవరైనా ఇద్దరు నేతల మధ్య దూరాన్ని పెంచేందుకు ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ లేఖ నిజమే అయితే ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. మిత్రపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి వస్తే అది రాష్ట్ర పాలనపై కూడా ప్రభావం చూపుతుంది. సిబిఐకి అందిన ఈ లేఖలో ఏముంది అన్న విషయంలో బయటకు వస్తే కానీ అసలు గుట్టు విడవదు. ప్రస్తుతానికి ఈ వార్త ఒక స్పెక్యులేటివ్ అంటే ఊహాజనిత కథనంగానే పరిగణించబడుతున్నప్పటికీ రాజకీయ యావనికంపై ఇది కలిగించిన ప్రకంపనలు మాత్రం తక్కువ కాదు. దీనిపై ఇరు పార్టీల నేతలు స్పష్టత ఇస్తే తప్ప ఈ ఉత్కంఠతకు తెరపడదు. తెలుగు ప్రజలు ఇప్పుడు సుప్రీంకోర్టు మరియు సిబిఐ తదుపరి చర్యలు కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.